ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈ చిలకడ దుంపలు చూస్తుంటే మేమైతే దినుసుగడ్డలు అంటామండి. చిన్నప్పుడు నాకు మా అన్నయ్యకి చిన్నపాటి యుద్ధమే జరిగేదండి. మా ఊరికి పక్కన తండా నుంచి ఎడ్ల బండి మీద వేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. మా అమ్మ వాళ్ళని చేను దగ్గర నుంచి రాగానే డైరెక్ట్గా ఆ బండి దగ్గరికి తీసుకెళ్ళి కొనిపించుకునే వాళ్ళమండి. అంత ఇష్టం అండి ఇవంటే. ఇప్పుడు చాలా రేరుగా దొరుకుతున్నాయి. సరే ఇవి ఎలా ఉడకబెట్టుకునే విధానం మీకు చెప్తానండి. ఫస్ట్గా అయితే చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కొని ఒక స్టీల్ పాత్రలో అండి, స్టీల్ పాత్ర అయితే మాడకుండా ఉంటుంది. ఒక స్టీల్ పాత్రలో ఆ ముక్కల్ని వేసి దాని మీద బెల్లం పౌడర్ చల్లాను. బెల్లం పౌడర్ చల్లి కొన్ని వాటర్ లైట్గా కొన్ని వాటర్ పోసాను అంతేనండి. పైపైన చల్లాను అంతే. వాటర్ చల్లి అవి ఆ వాటర్ ఇంకిపోతే అవి సరిపోతుందండి. అది ఎమ్మటే మెత్తగా ఉడుకుతుంది. సో పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. చూసారు కదండి, ఇగో ఇలా అవుతాయి. చాలా దగ్గరగా అవుతాయి. పైన అంతా మీకు ఉడికినట్టు చాలా దగ్గరగా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ బెల్లం అనేది దానికి బట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వాడి స్కూల్ బాక్స్లోకి అయితే ఇవాళ స్నాక్స్ కింద ఈ రెసిపీ పెట్టానండి. వాడు చాలా చాలా ఇష్టంగా తిన్నాడు. సూపర్ మమ్మీ అని నాకు కామెంట్ ఇచ్చాడు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.